హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మొత్తానికి దొరికేసిందండి. మన దరిద్రాలను వదలగొట్టి మనకు కాసుల వర్షాన్ని కురిపించేటటువంటి ఒక ఫోటో. ఆ ఫోటోని చూస్తేనే చాలు తలరాత మారిపోతుంది, అదృష్టం మారిపోతుంది. అయితే ఇది మామూలు యంత్రం కాదండి. తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రపరిచినటువంటి శ్రీనివాస కుబేర యంత్రం. రెప్ప వేయకుండా ఒక 5 నిమిషాలు దీన్ని చూస్తేనే చాలు కుబేరుడికి అప్పు ఇచ్చేటంత డబ్బు మీ సొంతమవుతుంది. దరిద్రం వదిలిపోతుంది, దురదృష్టం తొలగిపోతుంది, కటిక పేదరికం నుంచి బయటపడతాం. ఒక్కసారి ఈ యంత్రాన్ని గనక చూసాము అంటే ఇక బాకీలు ఉండవు, వడ్డీలు కట్టాల్సిన పని ఉండదు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే ఇది సాక్షాత్తు ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడు తన స్వహస్తాలతో వెంకటాచలపతికి అందించినటువంటి ధన ఆకర్షణ యంత్రం. ఇది సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రపరచబడి ఉంది. స్వామివారి దగ్గర ఈ యంత్రం ఉంది కాబట్టే స్వామివారికి ప్రతి రోజు కూడా అంత ఆదాయం అన్నది లెక్క లేకుండా కోట్లల్లో వెళ్తూనే ఉంటుంది. అంటే కారణం ఈ ధన ఆకర్షణ యంత్రం ఉండటం వల్లనే ధనాన్ని ఆ విధంగా ఆకర్షిస్తోంది. మరి ఇలాంటి ధన ఆకర్షణ యంత్రాన్ని మీరు ఒక్క 5 నిమిషాలు చూస్తే, ఒకవేళ ఈ ఫోటో మీ దగ్గర కూడా ఉంటే ఎంత అద్భుతం జరుగుతుంది. మీ జీవితంలో దేనికైనా లోటు ఉంటుందా? ధనాన్ని మీరు కూడా ఎంతలా ఆకర్షిస్తారు. ఇంతకాలం కూడా ఒకరి దగ్గర డబ్బు కావాలి అని చెయ్యి చాపి అడిగిన మీరే ఎదుట వాళ్ళకి కోట్లు కోట్లు అప్పు ఇచ్చేటంత స్థాయికి మీరు ఎదుగుతారు. అంతటి శక్తి ఇక్కడ ఉంది. మనకు నిదర్శనం తిరుమల శ్రీవారు. తిరుమల శ్రీవారు తన కళ్యాణానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న విషయం మనకు తెలుసు. అలాంటి శ్రీవారికి రోజులో ఎంత సంపాదన వెళ్తుంది అంటే కారణం ఈ ధన ఆకర్షణ యంత్రం ఉండటం వల్లనే. అది కూడా సాక్షాత్తు కుబేరుల వారే అందించారు. నీ అప్పు నేను ఎలా తీర్చాలయ్యా అని అంటే ఈ యంత్రాన్ని ఇక్కడ నీ దేవాలయంలో ఉంచు స్వామి, ధనం అన్నది దానంతట అదే ఆకర్షణ అవుతుంది అంటూ కుబేరుల వారు అందించినటువంటి శ్రీనివాస ధన ఆకర్షణ యంత్రం ఇది. శ్రీనివాస కుబేర ధన ఆకర్షణ యంత్రం ఎంతటి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క యంత్రాన్ని మీరు 5 నిమిషాలు చూడండి, లేదో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని లామినేట్ చేసి మీ ఇంట్లో పెట్టుకోండి. కాసుల వర్షం కురిసిపోతుంది, ధన వర్షం కురిసిపోతుంది. మన ఇంట్లో దరిద్రం కాస్త అదృష్టంగా మారిపోతుంది, దురదృష్టం పరారైపోతుంది. కూటికి లేని పేదవాడు కటిక దరిద్రంలో ఉన్నవాడు కూడా కోట్లకు అధిపతి అవుతాడు. అలాంటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. మనకు అన్నమయ్య మూవీలో సినిమా ఆఖరి ఘట్టంలో అన్నమయ్యకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్తాడు, వైకుంఠానికి వచ్చే అన్నమయ్య నాతో ఉందో కానీ అక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని. అప్పుడు అన్నమయ్య అంటాడు, వైకుంఠంలో ఏముంటుంది స్వామి అంటే అక్కడ ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు, మోహం ఉండదు, నీకు కైవల్యం దొరుకుతుంది అని స్వామివారు చెప్తే అప్పుడు అన్నమయ్య ఒక చిరునవ్వు నవ్వి నటన సూత్రధారి అంటాడు చూడండి, నాతో ఇలా ఆడుకుంటున్నావా స్వామి, నేనే దొరికానా అని. అలాంటి ఒక అదృష్టం దొరుకుతుంది, అలాంటి ఒక ఆనందాలు ఉంటాయి, అలాంటి ఒక కైవల్యం మనకు దొరుకుతుంది. ఈ ఒక్క యంత్రం మనం 5 నిమిషాలు చూసామంటే, ఈ ఒక్క యంత్రం మన ఇంట్లో మన దగ్గర ఉంది అంటే గనక అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది వరకు ఈ 2025 సంవత్సరం వరకు ఎవరైతే కష్టాలు కన్నీళ్లతో బాధతో జీవితం గడిపేశారో, ఇక మా జీవితం ఇంతే, మా దురదృష్టం ఇంతే, మా కటిక దరిద్రం ఇంతే, అప్పులు తీరవని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి 2026వ సంవత్సరంలో అలాంటి ఆనందాలు ఉంటాయి, అలాంటి సంతోషాలు ఉంటాయి. అక్కడ అప్పులు ఉండవు, బాకీలు ఉండవు, వడ్డీలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కన్నీళ్లు ఉండవు, కష్టాలు ఉండవు, దురదృష్టం ఉండదు, అన్ని ఆనందాలే ఉంటాయి. ఈ ఒక్క శ్రీనివాస కుబేర యంత్రాన్ని మీరు చూశారు అంటే, మీరు గనక మనకు డిసెంబర్ 30వ తారీఖు మంగళవారంతో కలిసి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ రోజు లోపు ఇది మీ కంట పడిందంటే మీ దశ తిరిగిపోయినట్టే, మీ జాతకం మారిపోయినట్టే, మీ తలరాత మారిపోయినట్టే. 2026లో ఇక మీరే కోటీశ్వర్లు రాసి పెట్టుకోండి. ఎంతటి అద్భుతమైన రోజు అండి మనకు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటేనే మన సర్వ పాపాలు తొలగిపోతాయి, నేరుగా వైకుంఠానికి వెళ్తాము అన్న ఒక ఇది మనకుంది, నమ్మకం ఉంది. అలాంటి వైకుంఠ ఏకాదశి లోపు ఇది మీరు చూశారు అంటే గనక
మీకు నిజంగా మీ జీవితం ఎంతలా మారిపోతుందో మీరే ఆలోచించుకోండి. మరి ఆ యంత్రం ఏంటి తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ శ్రీనివాస కుబేర యంత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఈ వీడియోలోకి వస్తే, సాక్షాత్తు తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఆలయంలో భద్రపరిచి ఉంచబడిన యంత్రం ఇది, ఈ శ్రీనివాస కుబేర యంత్రం. మరి నాకెలా దొరికింది ఎన్నాళ్ళకు అంటే, మా బాబాయ్ టీటీడీలో జాబ్ చేస్తారు. అక్కడ ప్రధాన అర్చకులు అయినటువంటి గర్భాలయంలోకి ప్రవేశం ఉన్నటువంటి వారిని రిక్వెస్ట్ చేసుకుని నా కోసం మా బాబాయ్ నాకు అందించారు. నేను చూడలేనేమో అనుకున్నా, ఎక్కడో చదివాను ఉంది అని, దొరకదనుకున్నా, మొత్తానికి దొరికింది ఈ విధంగా. అందుకే మీ అందరికీ నేను పరిచయం చేయాలి, మీ ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే మనకు గర్భాలయంలోకి ప్రవేశం లేదు కదా, స్వామివారిని అల్లంత దూరం నుంచి మనం దర్శించుకుంటూ ఉంటామో అంతటి భాగ్యం మనకు లేదు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. స్వామివారి కరుణ, అనుగ్రహం, కృప, కటాక్షం మీ మీద కూడా ఉండాలి అని ఈ ప్రయత్నం. అయితే ఇక్కడ స్వామివారి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటేనే ఇది మీ కంట పడుతుంది, మీ చెవిన పడుతుంది, మీ ముందుకు వస్తుంది. అది కూడా మనకు డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి ఉందని చెప్పా కదా, ఆ లోపల ఇది మీ ముందుకు వస్తుంది అంటే స్వామివారి కరుణ మీ మీద అపారంగా ఉంది. స్వామివారు మిమ్మల్ని కరుణించేశారు అంతే. అందుకే ఇది మీ కంట పడుతోంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇది సాక్షాత్తు వెంకటాచలపతికి, డబ్బులకి అంటే ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుల వారు స్వహస్తాలతో అందించినటువంటి ధన ఆకర్షణ యంత్రం. దీన్ని 5 నిమిషాలు చూస్తే చాలు, దీన్ని దర్శించుకుంటే చాలు, దర్శించుకున్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధన వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది. ఏ విధంగా డబ్బు వస్తుందో కూడా తెలియదు, డబ్బు అయితే వస్తుంది. దరిద్రం తొలగిపోతుంది, దురదృష్టం తొలగిపోతుంది, కటిక పేదరికం నుండి బయటపడతారు. అంతటి అద్భుతాన్ని ప్రసాదిస్తుంది. ఎవరైతే మనసులో కోరిన కోరికలు నెరవేరలేదు అనుకుంటారో వాళ్ళు ఈ యంత్రాన్ని చూసి మీ కోరికలు చెప్పుకోండి. ఒక 5 నిమిషాలు చూసి ఖచ్చితంగా కోరికలు తీరిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఇంత డబ్బు ఎలా ఆకర్షిస్తున్నారు అంటే ఈ ధన ఆకర్షణ యంత్రం వల్లే. ఇది మీ దగ్గర ఉంటే మీ లైఫ్ ఎంతలా మారిపోతుంది, ఎంతలా డబ్బుని ఆకర్షిస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని తర్వాత లామినేట్ చేపించి ఒక ఫోటో రూపంలో తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు దినాభివృద్ధి అవుతారు. అప్పులు తీసుకోవటం కాదు, అప్పు ఎదుటి వాళ్లకు కోట్లకు కోట్లు అప్పులు ఇచ్చేటంత కుబేరులు అవుతారు. సాక్షాత్ కుబేరుడికి అప్పు ఇచ్చేటంత డబ్బు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. స్వామివారి ఆశీస్సులు, కుబేరుడి అనుగ్రహం ఉంటాయి. కాబట్టి మనకు ఈ వైకుంఠ ఏకాదశి లోపు మీరు ఇది చూశారు అంటే అద్భుతం. ఇంకా ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు దీన్ని మీరు లామినేట్ చేయించుకుని, ప్రింట్అవుట్ దించి లామినేట్ చేయించుకుని మీ ఇంట్లో ఆ రోజు తీసుకొచ్చి పెట్టుకున్నారంటే ఇంకా అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది. మీ తలరాయితీ అయితే మారిపోతుంది. డబ్బుకు లోటు ఉండదు, మీ ఇంట్లో లేమికి అన్నది పేరే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేయకుండా ఈ ఫోటో మీ ఇంట్లో ఉండాల్సిందే. రోజు ఒక 5 నిమిషాలు చూడండి, మీకు ధనాన్ని ఆకర్షించే శక్తి మీ సొంతం అవుతుంది. కాబట్టి ఉపయోగించుకోండి, వదులుకోకండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మనం వెళ్ళి నేరుగా చూడాలి అంటే చూడలేం కూడా. స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి ఇది మీరు చూస్తున్నారు. జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా, మిస్ చేసుకోకండి.
ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.